నమో వెంకటేశాయ. వైదేహీ ప్రియవల్లభం విజయినం వాతాత్మజాధీశ్వరం వాణీవారిధివానరాది వినుతం వందారు మందారకం విశ్వామిత్ర వసిష్ఠ వాసవ శివా వాగీశ శశ్వన్నుతం దేవేశం వినతాత్మజాభివినుతం వందే సదా రాఘవం. వైదేహి ప్రాణనాయకుడు విశ్వామిత్రాది మహర్షుల చేత ఎల్లప్పుడూ స్తుతింపబడువాడు, వానరులచే సదా సేవింపబడువాడైనటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 291వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకామకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణ పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 32 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం.
శ్రీ ఆంజనేయ ప్రార్థన. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థన. వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాది భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థన. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 32 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. సరాజపుత్రమాసాద్య త్రిజటో వాక్యమబ్రవీత్ నిర్ధనో బహుపుత్రోస్మి రాజపుత్ర మహాయశః. ఆ త్రిజటుడు భార్య చేత ప్రేరేపించబడినటువంటి వాడై రామచంద్రమూర్తిని దర్శించుకోవటానికి ఆయన అంతఃపురానికి వస్తే అక్కడ ఆ 5 అంచెలలోనూ కూడా ఎవ్వరూ ఆ బ్రాహ్మణోత్తముణ్ణి త్రిజటుణ్ణి ఆపిన వాడెవరూ లేరు. అలాగా రాముడి దగ్గరికి వచ్చేసి, రామచంద్ర, నేను నిర్ధరుణ్ణయ్యా, అనేక మంది సంతానం కలిగినటువంటి వాడిని, కావున నన్ను ఒక్కసారి చూడవయ్యా అని అంటున్నాడు. ఇక్కడ రాజపుత్ర మహాయశః అని అన్నప్పుడు రాజపుత్రుడైనటువంటి గొప్ప కీర్తిమంతుడా అనే అర్థం కూడా మనకు వస్తున్నది సమస్త పదంగా చెప్పినట్లయితే. అంటే రాజపుత్రుడమైన ఓ కీర్తిమంతుడా అంటే రాజపుత్రుడు లేకపోతే యువరాజు కాబోయేవాడు లేకపోతే రాజుగారి యొక్క కుమారుడు ఏమేమి చెయ్యాలి అనేది ఆ ధర్మాన్ని గుర్తు చేస్తూ, రాజధర్మాన్ని రాజనీతిని గుర్తు చేస్తూ ఈ విధంగా సంబోధించాడు. ఏమిటి అంటే, రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా రాజ్యం సుభిక్షంగా ఉండేట్లుగాను రాజ్యంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖంగా ఉండే విధంగా చూడవలసినటువంటి బాధ్యత రాజుగారిది, రాజకుమారుడిది కూడాను. అందుకనే నా బాధ్యత నీ మీద ఉన్నదయ్యా, నన్ను పరిపాలించవలసినటువంటి వాడివి నువ్వు అని గుర్తు చేయటం కోసమే రాజపుత్ర అని సంబోధించాడు. రాజపుత్రుడమైనటువంటి ఓ గొప్ప కీర్తిమంతుడమైన రామచంద్ర అని చెప్పి సంబోధించాడు. అంటే కీర్తిని పొందటము కాదు, ఆ కీర్తిని నిలబెట్టుకోవటం అనేది చాలా గొప్ప విషయం. రాముడు చాలా సమర్థుడు, అందరినీ కూడా పరిపాలించేటటువంటి వాడు అని చెప్పి అనుకున్నాం కదా. అంతేకాదు త్యాగంలో కుబేరుడు వంటి వాడు అని చెప్పి అన్న, ధనదేన సమత్యాగే అన్నాం కదా, సమస్త్యాగే అని చెప్పారు కదా. మరి ఆ విధంగా నువ్వు కుబేరుడితో సమానమైనటువంటి వాడివే అని, రాజపుత్రుడివే అని చెప్పి అందరూ అంటున్నారు. ఆ కీర్తిని నిలబెట్టుకోవటము అంటే నేను కూడా నీ పాలనలో ఉన్నవాడిని కావున నా గురించి కూడా కాస్త ఆలోచించవయ్యా అని చెబుతూ గుర్తు చేస్తూ రాజపుత్ర మహాయశః అన్నారు. అహం నిర్ధన, నేను నిర్ధనున్నయ్యా అన్నారు. నువ్వు నిర్ధనువైతే నాకేమిటి అనిపించవచ్చు. దానికి మనకు సమాధానం ఉన్నది. ఏమిటి అంటే, దరిద్రాన్ భరకౌంతేయ మా ప్రయచ్ఛేశ్వరే ధనం వ్యాధితస్యౌషధం పథ్యం నీరుజస్య కిమౌషధై అని. ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే ఆశ్రితులు ఎవరైతే ఉన్నారో వారిని భరించవలసినటువంటి బాధ్యత, వారిని పరిపాలించవలసిన బాధ్యత, వారిని పోషించవలసినటువంటి బాధ్యత రాజుకి ఉన్నది. అంతేగాని వాడు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు, వాడి కర్మకు వాడిని వదిలేయటం అనేది రాజు లక్షణము కాదు. కావున నేను దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పటం వల్ల
ఉద్దేశం ఏమిటి అంటే నా దారిద్ర్యాన్ని తీర్చవలసినటువంటి వాడివి నీవే, నువ్వు రాజకుమారుడివి, రాజకుటుంబానికి చెందిన వాడివి కావున నువ్వు నా దారిద్ర్యాన్ని తీర్చాలి. నిర్ధన, ఈ ధనము లేనితనము, ఈ లేమితనం ఏదైతే ఉన్నదో ఆ లేనితనాన్ని పోగొట్టవలసినటువంటి వాడివి నీవే. ఎందుకు అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో అటువంటి వారికి దానం చేసిన లేకపోతే ధర్మం చేసిన ఆ సపాత్ర దానం వల్ల వారు ఆనందిస్తారు, వీరికి పుణ్యం అనేది కలుగుతుంది. అలా కాకుండా అపాత్రదానంగా అవసరం లేనటువంటి వారికి, అంటే సముద్రంలోనో లేకపోతే ఎడారిలోనో వర్షం పడిందనుకోండి, ఆ వర్షం వల్ల ఎవరికి ప్రయోజనం? దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు కదా. అదే వర్షం గనక పంట పొలాల దగ్గర అవసరమైన చోట ఆ వర్షం పడిందనుకోండి, ఆ వర్షాన్ని అపురూపంగా చూసుకుంటారు, వరుణదేవుడికి నమస్కరిస్తారు. అందుకనే ఎవరికి అవసరమో, ఎక్కడ అవసరం ఉన్నదో అటువంటి వారిని పోషించి దానం చేయవలసినటువంటి బాధ్యత అనేది రాజుకు ఉన్నది. మా ప్రయచ్ఛేశ్వరే ధనం అని అంటూ దాని ఉదాహరణ చెబుతారు. వ్యాధితస్య ఔషధం పద్యం, రోగగ్రస్తుడైనటువంటి వాడికి లేకపోతే ఒంట్లో బాగుండనటువంటి వాడికి, అనారోగ్యంతో ఉన్నటువంటి వాడికి ఔషధం ఇస్తే దాన్ని కళ్ళకద్దుకుని ప్రసాదంలాగా స్వీకరిస్తాడు. ఏ అనారోగ్యం లేనటువంటి వాడికి, చక్కగా ఉన్నటువంటి వాడికి తీసుకెళ్ళి ఔషధాన్ని ఇస్తే దాన్ని పక్కన పడేస్తాడు. ఎందుకు అంటే అవసరంలో ఉన్నటువంటి, అనారోగ్యంగా ఉన్నటువంటి వాడికే ఔషధం యొక్క విలువ తెలుస్తుంది. అటువంటి వాడికి ఇచ్చినప్పుడే ఔషధం అనేది సార్థకమవుతుంది. అదేవిధంగా నిర్ధనికుడు, పేదవాడుగా ఉన్నటువంటి వాడు, అదేవిధంగా యోగ్యుడైనటువంటి వాడికి దానం చేసినప్పుడే ఆ దానము యొక్క విలువ పెరుగుతుంది. దానం తీసుకున్నవాడు కూడా దాన్ని అపురూపంగా గ్రహిస్తాడు. అంతేగాని అయోగ్యుడైనటువంటి వాడికో లేకపోతే అపాత్రదానము చేయటం ద్వారానో అవసరం లేనటువంటి వాడికో ఇవ్వటం వల్ల ఆ దానము వల్ల ప్రయోజనం ఉండదు, దాని యొక్క విలువను తీసుకున్నవాడు కూడా గుర్తించడు. మరి ఇవన్నీ కూడా గుర్తు చేయటం కోసము అన్నట్లుగా ఆ త్రిజటుడు ఏమంటున్నాడు? నిర్ధన అస్మి, నా దగ్గర డబ్బేమీ లేదయ్యా, నేను పేదవాడిని అంటున్నాడంటే నా పేదరికమును తీర్చవలసినటువంటి బాధ్యత నీకు ఉన్నది. నాబోటి పేదవాడికి దానం చేసినప్పుడే నీ దానం అనేది సార్థకమవుతుంది అని గుర్తు చేయటం అని చెప్పటం అనేది ఇందులో ఉన్న ఉద్దేశ్యం అన్నమాట. అందుకనే నిర్ధన బహుపుత్రోస్మి, అనేక మంది పుత్రులు ఉన్నారు. పైగా నాబోటి వారికి ఇచ్చినట్లయితే కనుక నా కుటుంబంలో ఉన్న అనేక మంది పోషించబడతారు. అంటే ఒకరికి ఇచ్చినటువంటిది 10 మందికి ఇచ్చినట్లుగా అవుతుంది. ఒకరికి ఇచ్చినటువంటి దాంతో ఎక్కువ మంది పోషించబడతారు అంటే మరి అది గొప్ప దానమే అవుతుంది కదా. అందుకని ఏమంటున్నాడు? బహుపుత్రోస్మి, ఎంతోమంది పిల్లలు కలిగినటువంటి వాడిని. ఒకడైతే ఎలాగైనా జీవిస్తాడు, ఎక్కడైనా ఉండగలుగుతాడు, కానీ కుటుంబం ఉన్నది కదా. కావున ఆ కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత ఆ విప్రుడికి ఉన్నది కదా. మరి ఆ విప్రుడిని పోషించవలసినటువంటి బాధ్యత, త్రిజటుడిని పోషించవలసినటువంటి బాధ్యత ఈయనకు రామచంద్రమూర్తికి ఉన్నది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇది వాక్యం అబ్రవీత్, ఈ విధంగా రాముడితో అంటున్నాడు. ఏమని? ఉంచవృత్తిర్వనే నిత్యం ప్రత్యవేక్షస్వమామితి తమువాచ రామః తమువాచ తతో రామః పరిహాస సమన్వితం. రామ, వనే నా పరిస్థితి ఏమిటో చెప్పమంటావా? అడవిలో నిత్యం ఉంచవృత్తి, ప్రతిరోజు కూడా అక్కడ పడ్డ ధాన్యమును వాటిని ఏరుకుని, వాటిని ఒక్కొక్క గింజను ఏరుకుని వాటితోటి నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాను. మాం ప్రత్యవేక్షస్వ, నన్ను ఒక్కసారి చూడవయ్యా అని చెప్పి అన్నాడు. అంతే, భగవంతుని యొక్క దృష్టి కనుక మన మీద పడింది అంటే మన సమస్యలు వాటంతటవే తొలగుతాయి. ఆ దృష్టి పడటం కోసమే మనం భగవంతుణ్ణి దర్శించుకోవటం. అందుకే పెద్దలు చెబుతారు, అయ్యా దేవాలయానికి లేకపోతే స్వామివారి దగ్గరకు దర్శనానికి వెళ్ళేది మేము దర్శనం చేసుకున్నాము అని మనం చెప్పుకుంటాం. కానీ మనం స్వామిని చూడటానికి కాదు, స్వామివారి దృష్టిలో మనం పడటం కోసమని చెప్పి ఆ స్వామివారిని దర్శించుకుంటాము. ఆయన చల్లనైనటువంటి చూపు మన మీద పడి మనకున్నటువంటి సమస్యలన్నీ తీరి ఆయన అనుగ్రహాన్ని పొందటం కోసం మనం దేవాలయానికి వెళతాము. అంతేగాని మనం చూడటం వల్ల స్వామికి ఏమిటి ప్రయోజనం? స్వామి యొక్క దృష్టి మన మీద పడిందంటే కనుక అది ఉత్తమమైనటువంటి ప్రయోజనం.
కావున స్వామిని దర్శించుకోవటం ద్వారా మనం పునీతమవుతాము. స్వామి మనల్ని చూడటం ద్వారా మనం మరింత అనుగ్రహాన్ని పొందినటువంటి వారం అవుతాము. ఆ చూపు మన మీద కనుక పడింది అంటే ఇక మనకు తిరిగేముంది. అందుకనే అంటారు, దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం అని అంటూ ఆ చల్లనైనటువంటి దయతో కూడినటువంటి ఆ స్వామివారి యొక్క చూపు మన మీద పడాలి అనే మనం స్వామివారి దర్శనం కోసం మనం వెళతాం కదా. మరి ఇక్కడ అందుకనే త్రిజటుడు కూడా అంటున్నాడు, ఏమని, నీ చల్లనైనటువంటి చూపులతో ఒక్కసారి నన్ను చూడవయ్యా అని అంటున్నాడు. మాం ప్రత్యవేక్షస్వ, నన్ను కటాక్షించు, నన్ను దయచూపు, ఒక్కసారి నన్ను చూడు అని అంటున్నాడు. ఎందుకు అంటే రామచంద్రమూర్తి ఒక్కసారి చూశాడంటే చాలు, మరి త్రిజటుని యొక్క కష్టములన్నీ తీరినట్లే అవుతాయి కదా అని త్రిజటుడు ప్రార్థించాడు. త్రిజటుడు చెప్పాడు. చెబితే తతః ఆ తరువాత రామచంద్రుడు తం పరిహాస సమన్వితం, ఆ త్రిజటునితోటి పరిహాస సమన్వితం లీలా వినోదంగా చిరునవ్వుతోటి ఉవాచ మాట్లాడుతున్నట్ట. మరి ఈ వచ్చినటువంటి త్రిజటుడేమో ఇంతగా నేను నిర్ధనున్నయ్యా, అనేక మంది సంతానం కలిగినటువంటి వాడిని, నన్ను ఒక్కసారి చూడవయ్యా అని అంటే రామచంద్రుడేమో చిరునవ్వుతోటి చూస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ చిరునవ్వు? ఈయన బాధల్లో ఉంటే ఆయన చిరునవ్వు నవ్వటం ఏంటండి అని అంటే, ఇంతటి గొప్పవాడికా ఇటువంటి స్థితి, ఎంతో గొప్ప స్థితిలో ఉండవలసినటువంటి ఇంత తేజస్సంపన్నుడైన తపస్యారి అయినటువంటి ఈయనకా ఇటువంటి కష్టములు వచ్చాయి అని రాముడు తనలో తానే నవ్వుకుంటూ పరిహాసంగా చిరునవ్వు నవ్వుతూ ఈ త్రిజటునితోటి అంటూ ఉన్నారు. అదే కాకుండా సరే ఇక్కడ మాట్లాడుతూ నేను నిర్ధనుణ్ణి, నాకు అనేకమైన సంతానం ఉన్నది అంటే, సరే సంతానం ఉన్నది కదా అని చెప్పి ఎంత కోరుకుంటాడు, ఏమడుగుతాడు, అసలు ఏమడుగుతాడో చూద్దాము అని చెప్పి అని తెలుసుకోవటం కోసము, అదేవిధంగా వీరి యొక్క ఆ త్రిజటుని యొక్క స్థితిని తెలుసుకోవటం కోసము, అదే కాకుండా రాముని యొక్క రాజ్యంలో అందరూ కూడా సుఖంగానే ఉంటారు అని అన్నారు. మరి ఈ త్రిజటుడు మాత్రం ఈ విధంగా ఉన్నాడే అంటే ఇతని గురించి నేను తెలుసుకోలేకపోయానే. ఈయన ఈ అయోధ్యానగరంలో కాకుండా ఎక్కడో మారుమూల ఉన్నట్టున్నాడు, ఇతని గురించి నాకు తెలియలేదే, నేనైనా తెలుసుకుని ఉంటే బాగుండేది కదా. పోనీలే ఇప్పటికైనా సరే తనంతట తానుగా నా దగ్గరికి వచ్చాడు, కావున ఇలా వచ్చినటువంటి వాడిని సరిదిద్ది అంటే ఏమిటి, ఆయనకు కావలసినవన్నీ కూడా ఇచ్చి సుఖపెట్టే అవకాశం నాకు వచ్చింది అని ఆనందం అనేది రాముని యొక్క కళ్ళలో ఉన్నది. అందుకనే పరిహాస సమన్వితం చిరునవ్వు నవ్వుతూ పరిహాసపూర్వకంగా ఈ విధంగా అంటున్నాడు. పైగా భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటాడట. సహజంగా అడగకుండా అమ్మాయినా పెట్టదు కదా అంటుంటారు కదా. కావున భగవంతుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడట. తనను ఎవరు వచ్చి ఆశ్రయిస్తారా వారిని అనుగ్రహిద్దాము అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారట. మరి మన స్వామివారు కూడా అంతే కదా. ప్రాయస్వ చరణౌ పుంసాం శరణ్యత్వేన పాణిన కృపయా దిశతే శ్రీమద్వెంకటేశాయ మంగళమని అంటూ ఆయన తన వరదహస్తముతోటి వరములు ఇవ్వటానికి సిద్ధంగా ఉండి ఆ వేళ్లతోటి పాదములను సూచిస్తూ ఉన్నాడు. ఏమని, నా పాదములను ఆశ్రయించవయ్యా, నీకు కావలసినటువంటి వరములన్నీ ఇవ్వటానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను అని చెప్పి ఆ వరదహస్తాన్ని చూపిస్తూ ఉంటారట. ఇలాగా తన దగ్గరికి ఎవరు వచ్చి ఆశ్రయిస్తాడా, వెంటనే వరములు ఇచ్చేద్దాము అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు పరమాత్మ. మరి అటువంటి పరమాత్మ దగ్గరికి మరి త్రిజటుడు అనే ఈయన వచ్చేటప్పటికీ ఆయనకు చాలా ఆనందం కలిగి త్రిజటుడిని కోరుకోమని అంటే కనుక ఆయన ఏమీ కోరుకోవటం కూడా సవ్యంగా తెలియనటువంటి వాడు. ఇంటికి వెళతాడు. ఇంటికి వెళితే, ఏమండి నేను ఇంత మహారాజు గారి దగ్గరికి రామచంద్రమూర్తి దగ్గరికి పంపిస్తే మీరు కోరుకుని తెచ్చింది ఇదే అని చెప్పి ఇంట్లో ఆవిడ అంటుంది. కావున త్రిజటుడు నోరు తెరిచి ఇది కావాలి అని చెప్పి ప్రత్యేకంగా అడగడు. కానీ త్రిజటుడికి కావలసిందంతా కూడా ఇవ్వాలి అని చెప్పి రాముడు అనుకుంటున్నాడు. అందుకనే పరిహాసపూర్వకంగా ఈ మాట అంటున్నాడు. ఏమని, గవాం సహస్రమప్యేకం నతు మిశ్రాణి తమ్మయా పరీక్షిపసి దండేన యావత్తావదవాప్స్యసి.
త్రిజటుడు తనను అడగటానికి ఏమైనా సందేహిస్తాడేమో, అలా సందేహించినట్లయితే తాను ఇవ్వడానికి అవకాశం ఉండదు, పైగా తానేమైనా ఇస్తాను అంటే కనుక అదొద్దు ఇదొద్దు అని అంటాడేమో, కావున త్రిజటుడు తీసుకునే విధంగాను చెయ్యాలి అని అనుకున్నాడు పూర్తిగా రామచంద్రమూర్తి కరుణాదృష్టితోటి. అనుకుని ఏమంటున్నాడు, ఇప్పటి వరకు రాముడు దానాలు చేస్తూ ఉన్నాడు, కావున తాను అంటే ఆ త్రిజటుడు తాను వచ్చేటప్పటికి రాముడి దగ్గర అంతా ఖాళీ అయిపోయిందేమో, కావున అడగటానికి ఏముంటుందిలే, ఏదుంటే అది ఇస్తాడు, ఏది ఇచ్చినా తీసుకెళదాము అని చెప్పి త్రిజటుడు అనుకోవచ్చు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ రామచంద్రమూర్తి, గవాం మధ్యే స్వామి త్రిజటుడితో అంటున్నాడు రామచంద్రమూర్తి, వేల కొలది ఆవులలో ఏకమ్మపి సహస్రం మయా నవిశ్రాణితం, 1000 గోవులు కూడా నేను విడిచిపెట్టి ఎవరికి ఇవ్వలేదు అంటున్నాడు. మనకి ఇంతకుముందే కదండి అనేకమైనటువంటి గోవులకి అగస్త్యపుత్రునికి, విశ్వామిత్రపుత్రునికి, వశిష్ఠపుత్రుడికి, వీళ్ళందరికీ కూడా 1000 గోవులన్నింటినీ కూడా ఇచ్చేసినట్లుగా మనకు ఇంతకుముందే చెబుతుంటే, మరి ఈ శ్లోకంలోనేమో నా దగ్గర ఉన్నటువంటి 1000 గోవులలో ఏవి కూడా నేను ఎవరికి ఇవ్వలేదు అని చెబుతున్నాడు. అంటే అక్కడ ఉద్దేశం ఏమిటి అంటే, సముద్రములోంచి ఒక బిందెడు నీళ్లు కనుక తీసేస్తే సముద్రం ఏమైనా తగ్గిపోతుందా? తగ్గదు కదా. అలాగే రామచంద్రమూర్తి దగ్గర ఉన్నటువంటి గోసంపదలో ఏదో కొన్ని గోవులను, కొన్ని 1000 గోవులను ఇచ్చేస్తే గోసంపద ఏమీ తగ్గదు కదా. కావున నా దగ్గర గోసంపద ఏమీ తగ్గిపోయిందేమో, లేకపోతే ఇవ్వడానికి తగ్గాయేమో అనే సంశయం నీకు ఏమాత్రము అవసరము లేదు అని చెప్పటం కోసమే రాముడు ఈ మాట అంటున్నాడు అన్నమాట. నా దగ్గర ఉన్నటువంటి 1000 గోవులలో ఏవి కూడా ఎవరికి ఇవ్వబడలేదయ్యా. అంటే ఎన్ని ఇచ్చినప్పటికీ ఇంకా గోసంపద అంతగానే గోచరిస్తూ ఉన్నది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం అన్నమాట. అయినప్పటికీ కూడా నీవు ఎన్నైతే కోరుకుంటానో అన్ని ఇస్తాను అని అనకుండా ఏమంటున్నాడు ఇక్కడ, దండేన యావత్ క్షిపతి. ఇదిగో ఆ పక్కనే దండం ఉన్నది కదా, ఆ దండాన్ని నువ్వు ఎంత దూరం అయితే కొడతావో ఆ దండం పడేంత వరకు ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశంలో ఎన్ని గోవులైతే పడతాయో, ఎన్ని గోవులైతే ఉంటాయో అన్ని గోవులను నీకు ఇచ్చేస్తాను అని చెప్పి అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఆ త్రిజటుడికి చిన్న పరీక్ష లాంటిది పెట్టాడు. మామూలుగా సాధారణంగా తీసుకోవటము అంటే కొంత మొహమాటంగాను సంకోచంగా ఉంటుంది, కానీ ఏదో ఒక చిన్న పరీక్ష ఎదుర్కొని ఆ పరీక్ష ద్వారా తీసుకోవటం అంటే ఆనందంగానే ఉంటుంది, సంకోచం అనేది ఉండదు. కావున త్రిజటుడిలో అటువంటి సంకోచం కూడా ఉండకూడదు అని చెప్పి పరిహాసంగా చిన్న పరీక్ష లాంటిది ఆ త్రిజటునికి రామచంద్రమూర్తి ఇచ్చాడు. మరి ఆ పరీక్షలో త్రిజటుడు ఏ విధంగా విజయాన్ని సాధించాడు, ఎంతటి గోసంపదను త్రిజటునికి రామచంద్రమూర్తి ఇచ్చాడనే విషయాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. మరి శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాలలో రథోత్సవాన్ని వీక్షించవలసి ఉన్నది మనం. కావున ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ ఆచార్యులు వారి ద్వారా ఈనాటి శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సరాజపుత్రం ఆసాద్య త్రిజటః వాక్యమబ్రవీత్ నిర్ధనః బహుపుత్రోస్మి రాజపుత్ర మహాయశః ఉంచవృత్తిః వనే నిత్యం ప్రత్యవేక్షస్వ మామితి తమువాచ తతో రామః పరిహాస సమన్వితం పరిహాస సమన్వితం నవాం సహస్రమప్యేకం నను విశ్రాణితం మయా పరీక్షిపసి దండేన యావత్తావత్ అవాప్స్యసి సశాటీం త్వరితః కట్యాం సంభ్రాంతః పరివేష్ట్యతాం ఆవిధ్యదండం
విద్యదండం చిక్షేప చిక్షేప సర్వప్రాణేన సర్వప్రాణేన వేగితః వేగితః సతీర్త్వా సతీర్త్వా సరయూపారం సరయోపారం దండస్తస్య దండస్తస్య కరాచ్యుతః కరాచ్యుతః గోవ్రజే గోవ్రజే బహుసాహస్రే బహుసాహస్రే పపాత పపాత ఉక్షణ సన్నిధౌ క్షణసన్నిధౌ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ద్వాత్రింశే సర్గే ద్వాత్రింశే సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతం యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశకేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.
నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.